నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఒక 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ కూడా వీడియోలో చూద్దాం. అయితే లాస్ట్ వీక్ గడిచిన వీక్లో మనకి నిఫ్టీ స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మనకి నిఫ్టీ 50 చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. దాంట్లో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మ్యాక్స్ హెల్త్, ఎటర్నల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, తర్వాత పవర్ గ్రిడ్, టెక్ మహేంద్ర, ట్రెంట్, హిండాల్కో, బిఈఎల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి. మనం సెక్టోరియల్గా చూస్తే మనకి లాస్ట్ వీక్లో ఎనర్జీ సెక్టార్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు, 4.59% పెరిగింది. దాని తర్వాత మెటల్ సెక్టార్లో కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం, 4.24%. దెన్ మీడియా, రియాలిటీ, కమోడిటీస్, సిపిఎస్సి, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సి అండ్ ఐటీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాయి లాస్ట్ వీక్లో. ఓవరాల్గా వీక్ మొత్తం మనకి మంచి పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనకి 3 వీక్స్ కన్సిస్టెంట్గా పాజిటివ్ క్యాండిల్స్ చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ వీక్లో కూడా మనం అనుకున్నాం, పోయిన వారంలో ఈ వీడు మనకి పాజిటివ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూమెంటం. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఆపర్చునిటీ అనుకున్నాం. సో అది ఇప్పుడు క్లోజింగ్ బేసిస్లో వీక్ ఆన్ వీక్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫాల్ తీసుకుంటే, ఈ హై నుంచి ఈ లో వరకు మనం ఫాల్ తీసుకుంటే ఎంత పర్సంటేజ్ మనం రీట్రేస్ అయ్యామని సో మోర్ దెన్ 50% రీట్రేస్మెంట్ లెవెల్ కన్నా పైనే క్లోజ్ అయ్యాం. ఇక్కడ 261 ఇది 50% రీట్రేస్మెంట్ లెవెల్. సో దానికన్నా పైన క్లోజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటి కొంచెం బ్రాడ్గా చూస్తే మనకి 24,750 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, ఇది వీక్లీ బేసిస్లో. మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం మనకి కరెక్ట్ లెవెల్స్ కోసం నెక్స్ట్ వీక్కి. సో ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,750. ఇన్ బిట్వీన్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అది 24,610. అది మనకి ఆల్మోస్ట్ 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉంటుంది. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్లో ఒక చిన్న మార్పు, దాన్ని చేంజ్ చేసుకుందాం. మన కీ లెవెల్ని మనం 23,620 మనకి ప్రీవియస్ కీ లెవెల్ అది. సో 23,740 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, ఏదైనా డిప్స్ ఇస్తే మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఆ ఆపర్చునిటీ మనం ఎన్కాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. 24,000 అరౌండ్ 95 ఆర్ 24,100 ప్రాంతంలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో ఎక్కడైతే మనకి లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్ ఉంటాయో అవి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు, వాటిలో మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడున్న సెనారియోలో చూస్తే మనకి ఒక బ్రేక్అవుట్ రావాలి అప్ సైడ్కి. ఇప్పుడు దీనికి వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు లోయర్ సైడ్లో మనకి ఒక సపోర్ట్ పాయింట్ 24,160 ఆర్ 150, ఒక 10 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఈ జోన్లోకి వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఒక 30-40 పాయింట్స్ స్టాప్ లాస్తోని మనం హైయర్ లెవెల్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగానే ఫస్ట్ రెసిస్టెన్స్ 24,610, తర్వాత 24 గెట్ పామలివ్ ఒక డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ ఒక్కటి మనం గమనిస్తే ఈ ఫాల్ తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉంది ఇది ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజెస్ని ఒక్క క్యాండిల్లోనే క్లోజ్ చేసింది ఎక్సెప్ట్ 200 DMA. ఇక్కడ ఒకటి మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే 2050 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో. అయితే ఒక్కటి దీంట్లో వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే మంత్లీ పివోట్ కన్నా కిందకి వెళ్తేనే వీక్నెస్. ఇది 1936. దీనికన్నా కిందకి ప్రైస్ వెళ్ళిందంటే మాత్రం స్టాక్లో ఇంకొంచెం వీక్నెస్ రావచ్చు. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీస్ తీసుకుంటే మన స్టాప్ లాస్ చాలా దూరంగా ఉంటుంది. దానికన్నా కూడా ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే ఇంట్రాడేలో కావచ్చు, లేదా 1 or 2 డేస్ వెయిట్ చేసినా కానీ పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ చాలా దూరంలో ఉంది. ఒకటి 2190, ఆల్మోస్ట్ ఇప్పుడు 2106 దగ్గర ఉంది.
2190 దగ్గర ఒక టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఇది వచ్చి మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అక్కడే మనకి ఒక సప్లై ఏరియా. సో ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ ప్లేస్లో. సో అరౌండ్ 2190 నుంచి 2220 మధ్యలో. సో ఇది మనకి క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. సో ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్గా తీసుకున్నప్పుడు మనం ఈ లోయర్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్స్ తయారు చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గ్లాండ్ ఫార్మా. గ్లాండ్ ఫార్మా ఒక స్ట్రాంగ్ మొమెంటం చూపించింది లాస్ట్ ట్రేడింగ్ డేలో, అండ్ లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ అనేది. సో అరౌండ్ 1600 నుంచి ఇప్పుడు 1800 వరకు వచ్చేసింది. కాకపోతే దీంట్లో మొమెంటం ఉంది, కొంచెం హైయర్ సైడ్కి వెళ్ళొచ్చు. సో అప్ సైడ్ చూస్తే మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 1850 నుంచి, సో ఈ ప్రీవియస్ హైస్ అరౌండ్ 1950, ఒక 100 రూపీస్ జోన్ ఇది. ఇక్కడ వరకు పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ మధ్యలో లేవు. ఇది ఆల్మోస్ట్ 200 డిఎంఏకి దగ్గరలో ఉంది 1850. మేబీ ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దీంట్లో ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ 1690 నుంచి అరౌండ్ 1750 మధ్యలో క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఒక 2-3 డేస్లో ఆల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. ఒక పాజిటివ్ మూమెంటం, షార్ట్ టర్మ్లో ఒక బుల్లిష్ ట్రెండ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 1690, దీనికన్నా కిందకి వెళ్తేనే స్టాక్లో ప్రాబ్లం రావచ్చు, మేబీ కొంత డౌన్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీలా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో 2 లెవెల్స్ పెట్టుకోవాలి, 1850 ఒకటి, 1950. ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ 2 స్టాక్స్ కూడా ఓన్లీ మనం టెక్నికల్గా లెవెల్స్ చూసాం, మన స్కానర్లో వచ్చినాయి. ఇవి టెక్నికల్గా ఒక ముల్లిష్ మొమెంటంలో ఒక స్టాక్ని తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూసాం. ఇవి మాత్రం ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. మీరు ఏదైనా ఒక ఈ స్టాక్స్లో కానీ ఎనీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా ట్రేడింగ్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.